ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేయండి. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు గెయిన్ చేసేదానికి అవకాశం ఉండిందనమాట. ఇవి ఈ క్వెషన్స్ చదవండి. మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్‌గా అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న ఒకటి ఇందులోంచి అయితే మాక్సిమం మిస్ అవ్వవు క్వెషన్స్. ఖచ్చితంగా ఇందులోంచే వస్తాయి. మీరు కావాలంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఈ వీడియో కిందకొచ్చి మీరు కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్‌కి రికమెండ్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేసి మీరైతే ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్. తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 60 ఔట్ ఆఫ్ 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే సో మీరు ఏ విధంగా చదవాలి, ఎలాంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయనేది అయితే ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ 60 మార్క్స్ ఇన్ 2026 ఐపీఈ. ఒక నెల రోజుల్లో మీకు ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు జనవరి 20 నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మొదలుకొని అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్, ఎథిక్స్ ఎగ్జామ్, ఆ తర్వాత ఫిబ్రవరిలో వచ్చేసి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం సీరియస్ ప్రిపరేషన్లోకి అయితే రండి. నేను కూడా మీకు హెల్ప్ అయ్యే విధంగా అండ్ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు టైం కుదిరినప్పుడల్లా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ వాడుకోండి. ఎందుకంటే మీకు గత సంవత్సరాలకు సంబంధించినటువంటి వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసుకోండి. చాలామంది జెన్యూన్గా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి ఏదైనా ఒక ఛానల్ ఫాలో అయ్యారంటే డెఫినెట్గా అది మనదే తెలుగులో. కాబట్టి ఒకసారి చూసుకోండి, దాని ప్రకారం మీరైతే ఫాలో అవుతారండి. సో ఇక్కడ మనం జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ విద్యార్థులకు 60 మార్కులకి ఎగ్జామ్ ఉన్నట్లయితే ఈ 60 మార్కుల్లో 3 సెక్షన్లు అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో వచ్చేసి మీకు విఎస్ఏక్యూస్ అంటాము, అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇవి మీకు అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటాం తెలుగులో. 2 మార్కుల ప్రశ్నలు. 10 ప్రశ్నలు ఉంటే 10 రాసేయాలి. ఇందులో ఎలాంటి ఛాయిస్ ఉండదు. 10, 2, 20 మార్కులు ఉంటాయి. అలాగే సెక్షన్ బికి వస్తే క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 18 వరకు ఉంటాయన్నమాట. సో ఈ 11 నుంచి 18 వరకు ఉన్నటువంటి 8 ప్రశ్నలలో ఏవైనా 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ 6 4 ఆర్ 24 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత దీర్ఘ సమాధాన ప్రశ్నలు అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది సెక్షన్ సిలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 19 నుంచి 21 వరకు. సో ఇవి మీకు ఏవైనా 2 రాస్తే 2 8 16 టోటల్గా 60 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, 60కి 60 తెచ్చుకోవడం కెమిస్ట్రీలో ఒక విధంగా ఫిజిక్స్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీలో కొంచెం డిఫికల్టే. బట్ మీరు ఇక్కడ చెప్తున్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఎగ్జామ్ అయిన తర్వాత మీరే వీడియో కిందకి వచ్చి కామెంట్ చేస్తారన్నమాట. అంత కాన్ఫిడెంట్గా అయితే నేను ఉన్నాను. సో ఒకసారి చూద్దాము. సో లాంగ్ ఆన్సర్ టైప్లో మీరు ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్స్ గురించి మాట్లాడినట్లయితే ముందుగా అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన 2 ప్రశ్నలు. ఈ రెండింటిలో ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ ఎన్, ఎల్, ఎం అరైవ్డ్ ఎట్? ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్. మరి క్వాంటమ్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ లేకుండా మాక్సిమం ఉండకపోవచ్చు. అండ్ అలాగే క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి వాట్ ఆర్ ద పోస్ట్లెట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ సిరీస్ అనమాట. సో ఇది బోర్స్ అటామిక్ మోడల్ మీకు ఫిజిక్స్లో సెకండ్ ఇయర్లో తగులుతుంది అండ్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి కెమిస్ట్రీలో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. రైట్, అండ్ ఆ తర్వాత పీరియాడిక్ క్లాసిఫికేషన్. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ చూస్తే ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో కూడా మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డిఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఇందులో కూడా 3 క్వశ్చన్లు చదివితే 3లో ఒకటి గ్యారంటీగా వస్తుంది. డిఫైన్ IE1 అండ్ IE2. వై IE2 ఈస్ గ్రేటర్ దెన్ IE1 అండ్ గివెన్ ఆటమ్. సో డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ ద ఎలిమెంట్. రైట్, సో ఇది రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్. అండ్ 5th క్వశ్చన్ చూసి వాట్ ఈస్ ద పీరియాడిక్ ప్రాపర్టీ? అండ్ ఇక్కడ ఇవే రావాలని లేదు, ఏవైనా ప్రాపర్టీస్ అయితే అడగవచ్చు అనమాట. IE కావచ్చు, EN కావచ్చు, ఓకేనా. అండ్ ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్పీ కావచ్చు, అండ్ ఆ తర్వాత నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ కావచ్చు. ఏవైనా ప్రాపర్టీస్ అయితే 4 ప్రాపర్టీస్ అడుగుతాడు. సో చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. తర్వాత కెమికల్ బాండింగ్ చూస్తే కెమికల్ బాండింగ్ నుంచి కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు గివ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ నైట్రోజన్, ఆక్సిజన్, క్యాలిక్యులేట్ ద రెస్పెక్టివ్ బాండ్ ఆర్డర్ అండ్ రైట్ ద మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఓకేనా. అండ్ ఆ తర్వాత 7th క్వశ్చన్ అంటే ఈ 3 ఒక క్వశ్చన్ అనమాట. ఒకవేళ ఇక్కడ రాకపోతే మీరు దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి ఒక క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద హైబ్రిడైజేషన్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వింగ్ ఎస్పీడి ఆర్బిటాల్స్. రైట్, అండ్ హైబ్రిడైజేషన్లో వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రాదనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది గివెన్ అకౌంట్ ఆఫ్ వెస్పర్ థియరీ. రైట్,
విఎస్ఈపిఆర్ ఉంది కదా, వెస్పర్ థియరీకి సంబంధించి అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇవి. అండ్ ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదవాలంటే జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఒకటి, డిస్క్రైబ్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్. డెఫినెట్గా రాసి పెట్టుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తే మాత్రం బెంజిన్ వస్తుంది. యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్. ఎక్స్ప్లెయిన్ ద హాలోజనేషన్, ఆల్కలైజేషన్, ఎసిటిలేషన్ అండ్ నైట్రేషన్, సల్ఫోనిఫికేషన్ ఆఫ్ బెంజిన్. సో ఈ రియాక్షన్స్ కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు చూడండి, 9 క్వశ్చన్స్ ఉన్నాయి. 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు 3 రాయిస్తారు. ఓకేనా? ఈ 9th క్వశ్చన్ అనేది అడిషనల్ అనమాట. అంటే ఇక్కడ ఏదన్నా స్కిప్ అయిపోతే దెన్ 9th క్వశ్చన్లోకి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేయండి. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు గెయిన్ చేసేదానికి అవకాశం ఉండిందనమాట. రైట్, ఇక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇవి 4 మార్కుల ప్రశ్నలు. 8 ప్రశ్నలు అడిగితే మీరు అందులో 6 రాయాల్సి ఉంటుంది. ఆ 8 ప్రశ్నలు కూడా ఎక్కడెక్కడ ఏ చాప్టర్స్ నుంచి అడుగుతాడు, ఎన్ని క్వశ్చన్లు చదవాలి అనేది అయితే ఒకసారి చూసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది సిలబస్ మీరు. అందుకనే పార్టీషన్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. సో బుక్ అంతా ముందు వేసుకొని లేదా క్వశ్చన్ బ్యాంకో లేదా బుల్లెట్ బేబీ వేసుకొని అన్ని క్వశ్చన్లు చదవడం కాదు. 8 మార్క్స్ అయిపోయా, 4 మార్క్స్ అయిపోయా, 2 మార్క్స్ అయిపోయా, ఆ విధంగా మీరు పార్టీషన్ చేసుకొని చదివితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ చదివిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ పాజిటివ్ వైబ్స్తో మీరు ఇంకా ఎక్కువ సార్లు రిపీట్ చేసి తీసుకోవచ్చు అనమాట. అండ్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండ్ దిస్ ఈజ్ 11th క్వశ్చన్ అనమాట, 11th క్వశ్చన్ పేపర్లో. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్. వాట్ ఆర్ మెరిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ఆఫ్బౌ అండ్ హౌన్స్ అండ్ పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్స్. ఓకేనా? ఈ మూడిట్లో ఒకసారి చూసుకోండి. అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చూద్దాము. ఇందులో 2 క్వశ్చన్స్ అయితే చాలు. అండ్ చాలా సార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్, ల్యాంథరైట్ కాంట్రాక్షన్, వాట్ ఈస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ వాట్ ఈజ్ డయాగోనల్ రిలేషన్షిప్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రైట్. అండ్ కెమికల్ బాండింగ్ నుంచి చూద్దాం. కెమికల్ బాండింగ్ నుంచి చూస్తే ఇక్కడ మీకు స్టేట్ Poisson's rules and give suitable examples. Explain the hybridization involved in PCl5 molecule and alage SF6 molecule. What is hydrogen bond? Explain the different types of hydrogen bonds with examples. And explain the formation of coordinate covalent bond with one example. And define dipole moment, right, and its applications. Dipole moment ki sambandhinchi, right. And states of matter చూద్దాం. నెక్స్ట్ derive ideal gas equation అండ్ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. అండ్ ఆ తర్వాత deduce a గ్రాహమ్స్ లా అండ్ డాల్టన్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. రైట్ ద పోస్ట్లెట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డాల్టన్స్ లా. సో ఇవన్నీ కూడా డెఫినేషన్ ఓరియంటెడే కాబట్టి మీరు చేయగలరు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకటి నేర్చుకోండి. బాయిల్స్ లా, చార్లెస్ లా, విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్, విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్, ఇవి కూడా చూసుకోండి. అండ్ అలాగే స్టాయికియోమెట్రీ నుంచి ఒక న్యూమరికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మీరు చేయాల్సినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్. మీరు టైం ఉంటే ఇది నేర్చుకోండి, ఇది స్కిప్ చేసినా పర్లేదు. బట్ ఎవరైతే అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో 60 out of 60 వాళ్ళు ఖచ్చితంగా ఈ చాప్టర్ కూడా మీరు అటెంప్ట్ చేయాల్సింది. ఇక్కడ చూపించినటువంటి పర్సంటేజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే చాలు, డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే కలుస్తుంది అనమాట. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని ఇవే క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏది స్టాయికియోమెట్రీ నుంచి, రైట్. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి వాట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. యాసిడ్ అండ్ బేస్ పెయిర్ ఉంది కదా, ఇల్లుస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్. అండ్ డిస్క్రైబ్ అప్లికేషన్స్ ఆఫ్ లీ షాట్లియర్ ప్రిన్సిపల్. అండ్ తర్వాత లివిస్ యాసిడ్ బేస్ లివిస్ యాసిడ్ బేస్ ఉంది కదా, దానికి సంబంధించి సూటబుల్ ఎగ్జాంపుల్ చెప్పాలా. అండ్ అలా ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అండ్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్ అండ్ బ్రాన్స్టెడ్ బేసెస్. ఇల్లుస్ట్రేట్ ద ఆన్సర్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ KP అండ్ KC ఇన్ ఈక్విలిబ్రియం రియాక్షన్. అండ్ వాట్ ఈస్ pH క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది. అండ్ కొన్ని ఒక 4 ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు మీకు. ఇందులో ఏవైనా మీరు 4 కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. అండ్ థర్మోడైనమిక్స్కి వచ్చినట్లయితే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హెస్ లా. అండ్ అలాగే why Cp is greater than Cv. అండ్ ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. స్టేట్ ద ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ ఆ తర్వాత వాట్ ఈస్ ఎంట్రపీ ఎగ్జాంపుల్. ఎంట్రపీకి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇది థర్మోడైనమిక్స్ సంబంధించి. ఆ తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇక్కడ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ద ఐటమ్స్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. సో జనరల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇది మీరు ఈజీగా రాసి వచ్చు అనమాట. ఆ తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఒకటి, క్లాక్స్ మెథడ్ ఒకటి, కాల్గాన్ మెథడ్ ఒకటి, రైట్. ఎక్స్ప్లెయిన్ ది సూటబుల్ ఎగ్జాంపుల్స్. ద ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2O2 by electrolysis by 50% of H2SO4. Write in any 4 oxidizing or 4 reducing properties of H2O2.
and write a few lines on the utility of the hydrogen as a fuel. అండ్ నెక్స్ట్ 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి కూడా 3 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, Na+, K+, A+, Mg+2. ఇక్కడ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా దానికని చెప్పేసి అడుగుతున్నాడు. సో మీరు ప్రధాని గురించి ఒక రెండు పాయింట్స్ రాస్తే సరిపోతుంది. వాట్ ఈజ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రైట్ ఇన్ ఎ షార్ట్ నోట్. అండ్ అలాగే బి షోస్ డయాగనల్ రిలేషన్షిప్ విత్ ద AL అండ్ డిస్కస్. ఓకేనా? సో చూసుకోండి ఇక్కడ. అండ్ గ్రూప్ 13 అండ్ గ్రూప్ 14 నుంచి కూడా చూడండి, వాట్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపోనెంట్స్, BCl3 ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పేసెస్. అండ్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ద డైబోరియన్ అండ్ అలాగే బోరాక్స్ బెడ్ టెస్ట్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్. గ్రూప్ 14 డైబోరియన్ ఖచ్చితంగా వస్తుంది చూసుకోండి. అండ్ గ్రూప్ 4కి సంబంధించి మీకు ఇక్కడ ఇనర్ట్ పెయిర్ గ్యాసెస్ కానీ, ఎలోట్రోపీ కానీ అండ్ క్యాటనేషన్ కానీ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. అదొక క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైడ్. రైట్. అండ్ ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీకి వస్తే మీకు 4 మార్కులు రావచ్చు, లేదా ఒక 8 మార్కులు రావచ్చు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వాట్ ఆర్ పొజిషన్ అండ్ ఫంక్షన్ గ్రూప్ ఐసోమెరిజం విత్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ ఇట్స్ టైప్స్. ఓకేనా? సో ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి వస్తే చాలా కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు, మీరు మల్టిపుల్ టైమ్స్ చదవడానికి అయితే ట్రై చేయండి. ఫిజిక్స్ లాగా 1 వర్డ్ ఆన్సర్లు రాస్తే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి ఖచ్చితంగా కొంచెం మీరు డెఫినేషన్ ఓరియంటెడ్, అది కాన్సెప్ట్ బేస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేయడం వల్ల డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కింగ్. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇక్కడ చూపించే ఇన్ని క్వశ్చన్లు నేను చదవలేను కాబట్టి సో ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం బెటర్ అనమాట. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఏం చదవాలి. సో ఈ క్వశ్చన్స్ చదవండి. మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న ఏంటంటే ఇందులోంచి అయితే మ్యాక్సిమం మిస్ అవ్వవు క్వశ్చన్స్, ఖచ్చితంగా ఇందులోంచే వస్తాయి. మీరు కావాలంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఈ వీడియో కిందకి వచ్చి మీరు కామెంట్ చేయండి. ఇక స్టాయికియోమెట్రీ నుంచి ఏం చదవాలి, ఇక్కడ చూపించేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది మీరు. అండ్ దెన్ కెమికల్ ఈక్విలిబ్రియం, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. థర్మోడైనమిక్స్ ఇక్కడ నుంచి కూడా చూడండి. ఆ తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఇది కూడా 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్. అండ్ గ్రూప్ 13 మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది. ఓకేనా? గ్రూప్ 14. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంది కదా, సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇక ఫైనల్లీ. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ గెటింగ్ 60 out of 60 in IPE 2026. ఓకే. సో రానున్న వీడియోస్లో ఇంకా మిగతా సబ్జెక్టులు కూడా చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీరు మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి మీరైతే ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.